గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో యాక్టర్ దూది వెంకట్ ఉన్నారు. జబర్దస్త్ స్కిట్లు దాదాపు 50కి పైగానే చేశారు, 90కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. అయినప్పటికీ ఆయనకి సరైన గుర్తింపు అనేది ఇంకా రాలేదు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం ఎక్కువగానే మాట్లాడదాం ఆయనతో. ఆయన జర్నీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సో ఏంటి ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూస్ బాగా వైరల్ అవుతున్నట్టున్నాయి. కొంచెం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా, చిరంజీవి గారి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు చాలామంది వీళ్ళు ఏంటి భజన చేస్తున్నారు అవకాశాల కోసం అనుకుంటా ఇదంతా భజన చేసేది, లేదంటే ఏదైనా కాస్ట్ ఫీలింగ్ అయి ఉంటుందేమో అనేవి వినిపిస్తూ ఉంటాయి. మీ దాంట్లో కూడా అదే బాగా నేను చూశాను. ఏం చెప్తారు? కాపు కమ్యూనిటీ అనేది ఒక 20% పైనే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది సార్. మీరు క్యాస్ట్ అనేది చెప్తున్నా, కోర్స్ నేను కాపుని. మా అమ్మగారు నాన్నగారు కాపులే సార్. మేము 5 పిల్లలు. బట్ మా పెద్దక్కయ్య ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. నేను ఒక ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లోనే సార్ ఒక ఇండియా ఉంది, మినీ ఇండియా ఉంది. మాకు కులాలు మతాలు ఇవి లేవు సార్. ఇది పక్కన పెట్టేస్తే మా నాన్నగారు రంగా గారిని సేమ్గా చూడాలనుకున్నారు. సో ఇప్పుడు ఆయన లేరు. మా అన్నయ్య చిరంజీవి గారిని చూడాలనుకున్నారు, అది కుదరలేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ బాబుని సీఎంగా చూడడమే కాదు, సీఎంగా చేసుకోవడం కోసం కూడా ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా, అవసరమైతే ఎవరి కాలరైనా పట్టుకుంటా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మీరు కళ్యాణ్ బాబు భజన అని అన్నారే, అది భజన కాదు. ఎందుకంటే ఈవేళ ఇండియన్ ఇండస్ట్రీలో, ఒక తెలుగే కాదు, ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటికీ బతుకున్న హీరోస్లో ఎవరైనా వాళ్ళకు వస్తున్న ఆ రెమ్యునరేషన్స్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ పబ్లిక్కి, అంటే ఇతరేతర వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆర్ఫన్ కావచ్చు, ఏదైనా పక్కన పెడితే హయ్యెస్ట్ ఆయనకు వస్తున్న రెమ్యునరేషన్ తీసి పెడుతున్న మొదటి వ్యక్తి కళ్యాణ్ బాబు. అఫ్కోర్స్ ఇంకా ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు, నేను వాళ్ళ గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ వ్యక్తి వచ్చి కళ్యాణ్ బాబు. అలాగే ₹1 కూడా ఆశించకుండా ఏ పొలిటీషియన్ కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ బతుకున్న పొలిటీషియన్స్లో ఒక కళ్యాణ్ బాబు తప్ప నుంచి ఈ పొలిటీషియన్ లేరు. ఈవెన్ ఆయన ₹1 సంపాదించుకోకపోగా ఆయన కింద ఉన్న ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు, ఆయనతో పాటుగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరున్నారు ఆయన పార్టీలో, వాళ్ళని కూడా ₹1 సంపాదించుకునే పరిస్థితి లేదు. ఈవెన్ ఈయన జీతాలు కూడా పబ్లిక్కే పెట్టేస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తులు బేసిక్గా సొసైటీలో అరుదుగా ఉంటారు. మనం ఇండియాలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారిని చూస్తాము, ఇకపోతే యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తాం యూపీలో. మన ఆంధ్రప్రదేశ్లో మన అదృష్టం ఏంటంటే ఒక కళ్యాణ్ గారు తప్పనొచ్చి ఎవ్వరు లేరు. ఈవెన్ తెలంగాణలో కూడా లేదు. కానీ మీరు క్యాస్ట్ ఫీలింగ్ లేదంటున్నారు. అటు రంగా గారిని సీఎం చేయాలనుకున్నారు, ఇటు చిరంజీవి గారు అంటున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ఇదేంటిది? అదే సార్, ఇప్పుడు మా అమ్మగారు నాన్నగారు కాపులు అన్నాను. మేము 5 పిల్లలు, 2 అక్కలు, అన్న, నేను, తమ్ముడు. మా పెద్దక్క ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు, నేను ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మాకు కులపిచ్చి మతపిచ్చి ఎందుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు సీఎంగా చూడాలనుకున్న పర్సన్స్ అందరూ ఎవరు? అది భలే చెప్పారు. సో మా నాన్నగారి యాంబిషను రంగా గారు, ఆయన కాపులు. మా అన్నయ్య యాంబిషను చిరంజీవి గారు, ఆయన కాపులే. బట్ మీరు కాపు కమ్యూనిటీ ఫీలింగ్ ఉందన్నందుకు చెప్తున్నాను. సో మా నాన్నగారికి ఉండిండొచ్చు, నేను కాదనట్లా. మా అన్నయ్యకు ఉండిండొచ్చు, నేను కాదనట్లా. ఇక 20% పైన పాపులేషన్ ఉన్న కాపులు ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. మా అన్నగారితో పాటుగా, మా నాన్నగారితో పాటుగా ప్రతి ఒక్క కాపు కమ్యూనిటీ వ్యక్తికి ఉండొచ్చు. సో అట్లాగే కమ్మ చౌదరీస్లో ఉండొచ్చు, రెడ్డిస్లో ఉండొచ్చు, తప్పులేదు. ఆ హెల్దీ వాతావరణంలో ఉండాలనుకోవడం తప్పులేదు సార్. కులపిచ్చి వేరు, మన వాళ్ళలో ఒకరి పైకి రావాలనుకోవడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను కులపిచ్చితో చేయట్లేదు. అలా అని నేను ₹1 ఎవరిని ఆశించి చేయట్లేదు. ఈవెన్ నాగబాబు గారు నాకు తెలుసు, ఏ రోజు కూడా వెళ్ళి నేను ఇలా ఇంటర్వ్యూస్ చేస్తున్నానన్న అని నేను ఈవెన్ అన్నకు చెప్పి కూడా నేను ఇంటర్వ్యూస్ చేయట్లేదు. నాకు పరిచయమే, జడ్జిగా ఆయన చేశారు, నేను జబర్దస్త్ చేసినాం. నాకు కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక బతుకున్న దేవుడు. నేనైతే ఈ రోజుకి, పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు నేను చూడలేదు. నేను చనిపోయే వరకు కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని చూస్తానని నాకైతే నమ్మకం లేదు 100%. ఎందుకంటే 29 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని చూశాను, 10 సంవత్సరాల ఆయన పార్టీ అధ్యక్షులుగా చూశాను, 1 సంవత్సరం డిప్యూటీ సీఎంగా చూశాను. అంతకు మించి కొంతమందికి ఆయన పర్సనల్గా ఆయన ఎందుకు నేను ఒక బతుకున్న దేవుడు అంటున్నానంటే కొంతమందికి ఆయన గురించి తెలుసు.
అందులో ఒక 100 మంది 200 500 మంది తెలీదు, నేను ఒకరిని. దానికోసం నేను నెక్స్ట్ 5 ఇయర్స్లో, ఈ కమింగ్ 5 ఇయర్స్, ఈ 3.5 4 ఇయర్స్ అయిపోతే చంద్రబాబు గారి పీరియడ్, కమింగ్ 5 ఇయర్స్లో కన్ఫామ్డ్గా లోకేష్ బాబు 2.5 ఇయర్స్, కళ్యాణ్ బాబు 2.5 ఇయర్స్ సీఎంలో ఉండాల్సిందే. దీనికోసం నేను ఎక్కడి వరకైనా వెళ్తా, అవసరమైతే రిలే నిరాహార దీక్ష చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, పొట్టి శ్రీరాములు గారి లాగా. నేను మాట్లాడేది మీకు ఒకవేళ ఈ టైంలో సరదాగా అనిపించవచ్చు, ఫన్నీగా అనిపించవచ్చు, నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నా. సో ఎవరైనా సార్ ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది, ఒక వ్యక్తి నుంచే. ఇందులో ఎటువంటి ప్రసక్తి తగ్గేది కూడా లేదు సార్, చెప్తున్నా. నేను బన్నీ సార్ కూడా కొంతకాలం స్లాంగ్ నేర్పించాను, ఆ డైలాగ్ తీసుకొని చెప్తున్నాను. 100% తగ్గేదే లేదు ఇందులో మాత్రం. ఈవెన్ నేను నా సొంత అన్న ఎంతో, నా కళ్యాణ్ అన్న అంతే. ఒక టైంలో కళ్యాణ్ అన్న వచ్చి నెక్స్ట్ 5 ఇయర్స్లో లోకేష్ బాబునే ఉంటారు, తర్వాత మనం చూసుకుందామంటే నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జనసేన వీరమహిళకి, జనసేన నా బ్రదర్కి చెప్తున్నాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఈవెన్ కళ్యాణ్ అన్న మాట కూడా నా బిడ్డల మీద నేను వినే పరిస్థితి అయితే ఉండదు. ఇది మధ్యలో నాగబాబు గారు వచ్చి ఫైర్ అవుతారేమో. ఎందుకు? కార్యకర్తలు ఎలా పడితే అలా మాట్లాడినా కూడా ఆయన ఊరుకోవట్లేదు. అదే మీరు అసలు పార్టీకి సంబంధం లేకుండా మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు జనసేన గురించి. అవును. సో మళ్ళీ ఆయన రియాక్ట్ అవుతారేమో చూడండి. అదే డెఫినెట్లీ మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు పార్టీ నడిపారు. సో 2 సార్లు చంద్రబాబు గారు సీఎం అవ్వడానికి ఎంత సేవ చేస్తారో తెలుసు, జనాలు అందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు. సో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికీ కళ్యాణ్ బాబు ఇలా ఇంత సేవ చేస్తున్న విషయం నాగబాబు గారికి అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఈ 5 ఇయర్స్ చేసిన తర్వాత ఆయనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అప్పుడు యంగ్స్టర్స్ ఇద్దరు కావాలి. సో ఆయనకు ఆల్మోస్ట్ 80 ఏళ్ళు అయిపోతాయి చంద్రబాబు గారికి. ఈ యంగ్స్టర్స్ ఇద్దరు లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు కావాలనేది నాగబాబు గారి ఇంటెన్షన్, అందరి ఇంటెన్షన్. కొంతమంది సందర్భానుసారం బయటపడతారు, కొంతమంది సందర్భం లేదు కదా అని బయటకు రారు. ఈవెన్ నాగబాబు గారికి కూడా 100% మనసులో ఉంటుంది, ఇందులో సమస్య లేదు. ఈ పాలిటిక్స్ గురించి ఇన్ని మాట్లాడుతున్నారు మీరు, ఇంకా కూడా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, మంచి క్యారెక్టర్ పడాలి, ఇంకా మంచి గుర్తింపు రావాలనే స్ట్రగ్లింగ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా వదిలేసి ఇటువైపు ఏంటి అంటే ఫేమస్ అవ్వాలనా, లేకపోతే ఏంటి అసలు అవకాశాలు వస్తాయా ఇట్లా? అంటే ఒక పార్టీ అంటే పొలిటికల్గా ఒక స్టాండ్ తీసుకుంటే ఇండస్ట్రీలో అన్ని ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అదే మీరు కరెక్ట్గా చెప్పారు సార్. సో 90 సినిమాల పైన డైలాగులు ఉన్నవి, చిన్నవి పెద్దవి చేశాను సార్. అందులో బాల్డ్ హెడ్తో ఒక 70 సినిమాల దాకా అయింటాయి. జబర్దస్త్ కూడా ఇది సిస్టమే. చాలామంది ఉన్నారు విఘ్నేశ్వర్లు ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, అందులో నేను ఒకరిని. సో జబర్దస్త్ ఒక 50 ఎపిసోడ్లు, అది కూడా డైలాగులు ఉన్నవి, చిన్నవి పెద్దవి, అది కూడా బాల్డ్ హెడ్డే. ఒక సీరియల్స్ కూడా ఒక 5 దాకా చేసింటాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు హెయిర్ చేయించుకున్నాక చేసినవే. ఒక 25 సినిమాల దాకా అయింటాయి. ఇప్పుడు నియర్లీ ఒక 10 సినిమాల దాకా నాకు షూట్ జరుగుతున్నాయి, కొన్ని రిలీజ్కి వచ్చాయి. సో ఒకటి సార్, ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నారని మీరే అన్నారు. ఆ స్టాండ్ తీసుకోవడానికి ముందు 29 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని చూశాను కళ్యాణ్ బాబుది. 10 సంవత్సరాల పార్టీ వ్యవస్థాపకులుగా చూశాను, 1 సంవత్సరం డిప్యూటీ సీఎంగా చూశాను. ఇంత చూసిన తర్వాత నేను స్టాండ్ తీసుకునేది వాస్తవమే. ఏ విధంగా తీసుకున్న స్టాండు, కళ్యాణ్ బాబుని ఎవరన్నా కామెంట్ చేస్తే, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి 100% కౌంటర్ ఇచ్చేస్తా. ఒకటి. రెండోది, కళ్యాణ్ బాబుని సీఎం చేసుకోవడం కోసం రేపు ఏదన్నా డిఫాల్ట్లో నన్ను ఏదో ఇబ్బంది పెట్టి ఒకవేళ నన్ను ఇంకేదైనా చేసే ప్రయత్నం చేస్తే కూడా నేను పట్టించుకోను సార్. నేను నిద్ర లేచిన నైట్ పడుకున్నారు, 2 పనులు. నాకు కౌల పిల్లలు 8 సంవత్సరాలు, 2 ఆడబిడ్డలు. వాళ్ళని బాగా చూసుకున్నానా లేదా, కళ్యాణ్ అన్నని సీఎంగా చేసుకోవడానికి నేను ఏం చేయాలో సీఎంగా చేసుకున్నానా లేదా కళ్యాణ్ అన్న, ఈ తప్పు నుంచి నేనేది పట్టించుకోను సార్. బట్ స్టాండ్ తీసుకోకముందు 1 ఇయర్ ఆలోచించా, ఈయన డిప్యూటీ సీఎం అయ్యాక మనం తీసుకోవాలా వద్దా అని. తీసుకున్న తర్వాత ఇది ఫిక్స్ సార్, ఈ జన్మకి ఇది ఫిక్స్. అంటే కెరీర్ మీద దృష్టి పెట్టకుండా, మీ ఫ్యామిలీ 2 ట్విన్స్ ఆడపిల్లలు అంటున్నారు, కెరీర్ మీద దృష్టి పెట్టకుండా ఇవన్నీ ఎందుకు మీకు? అదే సార్, మీరు అన్నది కరెక్టే. నేను ఇప్పటికీ ఎన్ని సినిమాలు చేసినా సరే నేను అందరికీ వెళ్ళి అడుక్కుంటున్నా వేషాలకి. ప్లస్ కొంతమంది నాకన్నా చిన్నోళ్ళ పెద్దవాళ్ళ పక్కన పెడితే ఏజ్లో వాళ్ళ స్థాయిని బట్టి అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నా, వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చుకుంటున్నా. నా కెరియర్ ఏది ఉందో, నా సినిమా ప్రస్థానం అది జరుగుతుంది సార్. ఇప్పుడు కొన్ని రిలీజ్కి వచ్చేసాయి. రామ్ పోతినేని, బొల్లెంకొండ శ్రీనివాసు, ఆనంద్ దేవరకొండ, ఇట్లా మొత్తం నవీన్ పొలిశెట్టి. సో ఇట్లా మొత్తం జరుగుతున్నాయి, ఇంచుమించు ఒక 10 సినిమాలు. నా ప్రస్థానం నేను చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ నెలకు ఒక 10 రోజులు బిజీగా ఉన్నా. నేను ఖాళీగా ఉన్న టైంని కళ్యాణ్ అన్న కోసం స్పెండ్ చేస్తున్నా.
సో తప్పేం లేదు. నా బిడ్డల కోసము, కళ్యాణ్ అన్న కోసం ఈ రెండే, నేను నిద్ర లేచినప్పుడు నైట్ పడుకున్న వరకు 2 పనులే పెట్టుకున్నాను. తప్పేముంది సార్. ఇప్పుడు ఆయన సంపాదిస్తున్న డబ్బుల్నే పబ్లిక్కి ఈజీగా ఆయన రెమ్యునరేషన్ కూడా ఎంతో ఏదో ఫ్యామిలీకి రన్ అవ్వాలి కాబట్టి ఇచ్చుకుంటూ, ఆ షూటింగ్స్ చేసుకొని ఆ రెమ్యునరేషన్ ఇచ్చుకుంటూ ఇంటికి కొంత మిగతా మొత్తం పబ్లిక్కి పార్టీ నడపడానికి పెట్టుకొని వెళ్తున్నప్పుడు, ₹1 సంపాదించుకోకుండా శాలరీ కూడా ఇచ్చేస్తున్నప్పుడు, అంత గొప్ప వ్యక్తిని ఇన్స్పిరేషన్ తీసుకొని, నేను బొడ్డోని సార్, చేయడంలో తప్పు కాదు, నా మనసుకు తప్పు కాదు అనిపించినప్పుడు నేను చేస్తాను సార్. డెఫినెట్లీ నన్ను టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు, వాడేంది ఆఫ్టర్ ఆల్ బుడ్డోడు అని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా జరుగుతుంది సార్, ఎందుకు కామన్ సొసైటీలో ఏది జరిగినా నేను ఒక స్టాండ్ తీసేసుకుని అది ఫిక్స్ సార్. హరిహర వీరమల్లో ట్రోల్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? ప్రతి సినిమా ఎవరైనా సరే, నాట్ ఓన్లీ కళ్యాణ్ బాబు, ఎవరైనా ఆ సినిమా డెఫినెట్లీ బాగా ఆడాలనుకుంటారు, డెఫినెట్లీ అందరికీ పేరు రావాలనుకుంటారు. కాకపోతే అది ఆ రోజు కరోనా పరిస్థితుల వల్ల కావచ్చు, ఈ పార్టీకి ఆయన వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయడం వల్ల కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ వల్ల కావచ్చు, ఎప్పుడు డిప్యూటీ సీఎం అయినా ఆ పబ్లిక్తో మమేకం అవ్వడం కావచ్చు, లేట్ అయింది. ఆల్మోస్ట్ 5 years అయింది. అది అందరికీ తెలిసిన విషయం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు సార్. కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఒకటి, అది ఎంతమంది వైసీపీ వాళ్ళు ఇంతో ట్రోల్ చేసినప్పటికీ అందులో కంటెంట్ ఉంది కాబట్టి ఎంతవరకు జనాలకు రీచ్ అవ్వాలో అంతవరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అది సినిమా కలెక్ట్ చేసింది. సో జరిగింది. సో ఇంకా సక్సెస్ అవ్వాలని అందరూ అనుకుంటున్నారు. మేబీ ఇంకా రన్లో ఉంది సినిమా, రన్ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే అవకాశం అయితే ఉంది. అసలు మీది ఏంటి ప్రాపర్, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారు? నాది చిత్తూరు జిల్లా పీలేరు సార్. నా గ్రాడ్యుయేషన్ అంతా కూడా తిరుపతి చేశాను. ఏం చదువుకున్నారు? హెచ్ఈపీ, హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ డిగ్రీ, రాయల్ గ్రూప్. ఇక్కడేమో పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి, యాక్టింగ్ కమ్ డైరెక్షన్ కోర్సు. సో అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అప్పుడు? లేదు సార్, మాది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాది అందరిలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు ఎటువంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫినాన్షియల్గా కానీ ఇంకోటి ఏదో పొలిటికల్గా కానీ ఇట్లాంటివి ఏం లేదు. ఏం చేస్తున్నారు మమ్మీ డాడీ? అంటే అప్పట్లో మీరు బాగా చదువుకున్నారు కదా. అదే నేను మొత్తం పీజీ చేశాను. మేము అందరూ కూడా చదివించారు అందరినీ. సో అదే కల్టివేషను. సో నాన్నగారు చిన్న బట్టలు కొట్టుండేది పీలేర్లో. సో ఇట్లాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే సార్ మాది. అందులో అదనమాట. మరి ఎలా అక్కడ నుంచి ఎట్లా స్టార్ట్ అయ్యారు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? మాకు బాకరాపేట దగ్గర తలకోన ఉంటుంది. మాకు నియర్ బై తలకోన అంటే చాలా షూటింగ్స్ జరుగుతుంటాయి ఇక్కడ, ఫేమస్. మేము మామూలుగా వీకెండ్స్లో కానీ అప్పుడప్పుడు హాలిడేస్లో కానీ అక్కడికి వెళ్ళి షూటింగ్స్ రెగ్యులర్గా చూసేవాడిని. అండ్ నాకు తెలియకుండానే డిఫాల్ట్లో యాక్టింగ్ అనేది ఎందుకో నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, అది సినిమానా ఇంకోట పక్కన పెడితే సీరియల్, షార్ట్ ఫిలిమ్సా, టీవీ షోనా, వెబ్ సిరీస్, నాకు తెలియకుండా నేను బయట కూడా అందరినీ నవ్విస్తుంటాను, యాక్టింగ్ చేస్తుంటాను. అది నాకు తెలియకుండా నా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది యాక్టింగ్ అనేది. ఇంకా అది ఒకప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు, నువ్వు మినిమం డిగ్రీ అయినా చేసి తర్వాత నీ తిప్పలేదు నువ్వు పడు అని అన్నందుకు ఇంకా డిగ్రీ చేశాను. తర్వాత వచ్చి నా ప్రస్థానం జరుగుతుంది. ఎలా వచ్చారు? హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీకు ఎవరు పరిచయం ఉండదు, ఎటువంటి పరిచయం లేకుండా ఇండస్ట్రీలోకి రావాలి, ఒక ఛాన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా కష్టం కదా. అది అలా ఎలా స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి చెప్పండి. బందా వెంకటరామయ్య గారు అని ఇప్పుడు నోమోరు మా పీలేరు అతంది. ఆయన సో సంజీవ్ మేఘవటి గారు అని ఒక ఆయన ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఆయన్ని ఆ సంజీవ్ మేఘవటి గారిని పరిచయం చేశారు. ఎవరు? ఆ బందా వెంకటరామ గారు మా ఊరి నుంచి. ఆయనకి ఫ్రెండ్. సో అలా వచ్చాను. ఇంకా ఒకరొకరిని నా మంచితనంతో సర్కిల్, నేను ఇవాళ నాకున్న సర్కిల్, నాకు మినిమం ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1000 మంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు. డైరెక్టర్లు మినిమం 1000 మంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్లు, గోస్ట్ రైటర్స్ ఎక్కడన్నా ఖాళీగా ఉండి భయ్య లేదా అన్న ఏదైనా మీరు ఏదైనా మీ సర్కిల్లో నువ్వు సినిమా ఏదైనా రెఫర్ చేయండి చేస్తుంటాం. అట్లాగే కొంతమంది డైరెక్టర్స్, ట్రయల్స్లో ఉన్న డైరెక్టర్స్ ఎవరన్నా ప్రొడ్యూసర్స్కి, హీరోలకి కథ చెప్పాలంటే పంపిస్తుంటాను. నేను ఆల్మోస్ట్ ఒక 10 మంది హీరోలు నా మాట వింటారు. రీసెంట్లీ కిరణ్ అబ్బవరం కూడా నేను కథ చెప్పించి అది కూడా ఓకే అయింది. సో ఇట్లా నా క్యారెక్టర్ సార్ అదే. నేను అందరితో బాగుంటా, అలాగే నాకు చేతన ఎంత హెల్ప్ చేయాలనుకుంటా. ఫస్ట్ మీరు అంటే చేసింది ఏంటి, జబర్దస్త్? లేదు సార్, నేను నాగార్జున గారి మేనల్లుడు కాళిదాసు నా డెబ్యూ 2008. సో నేను 2013లో జబర్దస్త్ చేసింది సార్. సో దానికి ముందే సినిమాలు. కాకపోతే జబర్దస్త్ మానేసి పెద్ద తప్పు చేశాను లైఫ్లో. ఏదన్నా ఒక తప్పు జరిగిందంటే అదే. అప్పటికి ఒక 50 ఎపిసోడ్లు చేశాను, ఇంకా చేయాల్సి ఉంది. కానీ దీన్ని బేస్ చేసుకుని బయట వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చుకొని సినిమాలకి ఇక్కడే ఉంటే మొనాటిని అయిపోతుందేమో ఆ రోజు నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి అదే తప్పు చేశాను. 100% తప్పు చేశాను. ఎవరెవరు టీంలో చేశారు? వాడు చెమ్మక్ చంద్ర నా క్లోజ్ ఫ్రెండు.
అంటే జబర్దస్త్కి ముందే వాడు నా క్లోజ్ ఫ్రెండ్. సో 2008-9 అంటే 2006-7 నుంచి వాడు నాకు పరిచయం. వాడి దాంట్లో ఎక్కువ చేశాను సార్. మళ్ళీ వీడి చంటి కూడా నా ఫ్రెండే, వాడి దాంట్లో చేశా. రాఘవ కూడా నాకు అంటే అక్కడ చేస్తున్నప్పుడు రాఘవ పరిచయం, ఆయన దాంట్లో చేశాను. సో అది సార్. ఎలా ఉంటుంది అంటే జబర్దస్త్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి అక్కడ, ఎలా ఉంటుంది అసలు? స్టేజ్ ఆన్ స్టేజ్ ఎలా ఉంటుంది, ఆఫ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది? నాకు తెలిసి అక్కడ పాలిటిక్స్ ఏం లేవు సార్. సో అంతా బయటకు వచ్చారు, టీం మొత్తం చేంజ్ అయిపోయారు, జడ్జెస్ చేంజ్ అయిపోయారు. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు 12 years సెలబ్రేషన్ ఏదో కూడా చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది కదా. సో మీకు మొత్తం ఈ 12 years జర్నీ చూస్తే జబర్దస్త్ది ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? నేను 2013 ఆ టైంలో చేసినప్పుడు నాకు తెలిసి ఏం పాలిటిక్స్ లేవు సార్. ఇట్స్ వెరీ క్లియర్. ఆ వేళ ఈటీవీ అనేది ఓటర్లో 40వ ఛానల్ అయింది బికాస్ ఆఫ్ జబర్దస్త్ వల్ల. 16 రేటింగ్ ఉండే. ప్రపంచంలో మన లక్షల్లో కోట్లల్లో ఉంటాయి ఛానల్స్, అందులో 40వ ఛానల్ అయింది బికాస్ ఆఫ్ జబర్దస్త్. సో అప్పుడు పాలిటిక్స్ అయితే లేవు సార్, ఇది కన్ఫర్మ్ నాకు తెలిసి. సో హెల్దీ వాతావరణం ఉండే, చాలా హెల్దీ. ఈవెన్ ఒక్కొక్క సందర్భాల్లో మేము జడ్జెస్ మీద కూడా పంచులేస్తూ స్కిట్స్ చేసిన దాఖలు ఉన్నాయి. అంటే కంటెంట్ వాళ్ళకి ఇస్తారు చేసిన దాఖలు ఉన్నాయి. ఈవెన్ అప్పుడు కూడా ఇప్పుడు నేను రోజా గారు మా ఊరే, నేను అక్క అని పిలుస్తాను మామూలుగా. అక్కడ మేడం అంట, విడిగా కింద అక్క అని పిలుస్తాం. ఆవిడ మీద కూడా వేశాను. ఆవిడ మీద వేసితే కూడా ఒక పంచు ఆవిడ ఎలా రియాక్ట్ అయ్యారు కూడా చెప్తారు. రోజా ఆంటీ నవ్వుతే రోడ్డు మీద రేకు పెట్టి బర్రని గీసేసినట్టు ఉంటుంది తెలుసా అంటే, ఇంకా మళ్ళీ ఆవిడ నుండి నీ సంగతి బయటకు రాని సంగతి చెప్తా అంటారు. మళ్ళీ అక్కడ ఏదో టీ ఏదో తాగుతుంటాము, చాలా సరదాగా మాట్లాడుకోవడమే. సో అట్లాగే నాగబాబు అన్న నవ్వు మీద వేశాను. సో అవన్నీ చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ కంప్లీట్ జరుగుతూ ఉండేది పబ్లిక్ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం అల్టిమేట్. సో వాళ్ళు ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టి మన మీద చేస్తున్నారు షో. సో అంతే తప్పనిచ్చి పర్సనల్గా అప్పుడైతే లేవు సార్. దాని తర్వాత నేను విన్నా ఇట్లాగా పాలిటిక్స్లు ఉన్నాయి అనేసి, పాలిటిక్స్ జరిగిందని మన వీడు చంటి గురించి ఇట్లా అడిగారు. నేను ఆ టైంలో రెస్పాండ్ అయ్యాను, సమాధానం చెప్పాను. బట్ ఒకటి సార్, ఎక్కడైనా సరే ఎనీవేర్ ఏ ఫీల్డ్లో అయినా పాలిటిక్స్ అని చాలా కామను. అల్టిమేటు మన క్యారెక్టర్ అంటే మన పర్సనల్గా అందరితో మంచిగా ఉండి మన టాలెంట్ అంటే డైరెక్టర్ గారు మనకి ఇచ్చిన పదికి మనం న్యాయం చేస్తే అవి పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించమని నా పర్సనల్ ఒపీనియన్ సార్. మీరు ఎప్పుడు 2008లో సినిమాలో ఓకే. సో అప్పుడు మీ రెమ్యునరేషన్ ఎంత ఉండింది, జబర్దస్త్లో ఎంత, సో తర్వాత ఇప్పుడు ఎంత వరకు వచ్చింది? నేను ఒక 1000 రూపాయల నుంచి రెమ్యునరేషన్ తీసుకోవడం. అవును సార్, 1000 రూపాయలతో నా రెమ్యునరేషన్ స్టార్ట్ అయింది సార్. సార్ ఎవరికైనా అలా ఉంటుంది సార్. ఇప్పుడు వాడు సప్తగిరి ఉన్నాడు, వాడు నా క్లోజ్ ఫ్రెండ్, మా పక్కూరే. వాడు నేను కలిసి విధేయుడు నాకు సినిమాలో ఆ పిల్లోడు నందు, గీతా మాధురి హస్బెండ్ నందు హీరో, ఆ నలుగురు బ్యానరు అది. ఆ అబ్బాయి కూడా నాకు తమ్ముళ్ళలాగే నందు. అప్పుడు ఆ రోజు గిరికి ఇచ్చింది 2000 అయితే సప్తగిరికి, నాకు కూడా ఆ సినిమాకి ఏదో 2000 అనుకుంటా సార్ నాకు ఇచ్చింది కూడా. సో అట్లా 1000-2000 కాడి నుంచి అందరి ప్రస్థానం స్టార్ట్ అవుతుంది, నాదే కాదు. సో కాకపోతే ఇంకా ఎవరి సినిమాలు ఆడడము, వాళ్ళు హై చూడడం, ఇవన్నీ కామన్గా జరుగుతున్నవే. సో 2008 నుంచి ఇంకా 12 వరకు సినిమాలే సార్. 13 జబర్దస్త్, మళ్ళీ నేను 14 నుంచి మళ్ళీ నా సినిమాల. జబర్దస్త్లో ఎలా ఉంటాయి రెమ్యునరేషన్? అప్పటికి చంద్రాకి వాడికి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. మేబీ అప్పటికి 70,000 1,00,000 రూపాయలు ఎంత ఉండేది సార్ ఆ టైంకి, ఓన్లీ టీమ్ లీడర్కి. టీం లీడర్కి. అందులో మేము ఒక 3, 4, 5, నాకు రచరవి కూడా ఆ అబ్బాయి కూడా తమ్ముళ్ళగా పిల్లోడు. మా అందరికీ ఒక 3, 4, 5 మంది చేసేవాళ్ళం దీన్ని బట్టి, కంటెంట్ని బట్టి. అప్పుడు ఇచ్చేవాడు వాడు కూడా 3,000, 4,000, 5,000 అట్లా ఇచ్చిన దాఖలు ఉన్నాయి. సో వాడైతే ఇంకా మళ్ళీ టీడీఎస్లో కట్ అయిపోతాయి కదా సార్. వాడైతే అందరికీ ఏ పేమెంట్ మాట్లాడతాడో ఆ పేమెంట్ ఇచ్చేసేవాడు. మిగతా వాళ్ళు కొంతమంది టీమ్ లీడర్స్ కొంతమంది ఇవ్వలేదని కూడా అప్పట్లో అలిగేషన్స్ వచ్చాయి, సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదని. నేను దాని గురించి నేను మాట్లాడేందుకు నాకు తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. రైట్. ఇప్పుడు మూవీస్లో ఇప్పుడు ఎలా ఉంది మరి? అంటే దాదాపు 2008 నుంచి ఇప్పుడు వరకు ఉన్నారండి ఇండస్ట్రీలో సార్. ఎన్ని ఇయర్స్ జర్నీ మొత్తం? నేను 14 సంవత్సరాలు చేశాను సార్. బట్ ఇక్కడ సక్సెస్ రావట్లేదే, వేరే ఫీల్డ్కి వెళ్దాం అన్నట్టు ఒక 2 years మధ్యలో రియల్ ఎస్టేట్కి వెళ్ళాను. అక్కడ మొత్తం శాతం నాకు ఇచ్చేశారు, అక్కడ ద్రోహం చేశారు. ఇంకా ఒకటి సార్, మనల్ని ఒకరు మోసం చేస్తున్నారు అని అంటే మోసం చేసేవాళ్ళు గొప్పలు, మోసపోయే వాళ్ళు గొప్పలు కాదు సార్. నేను అందుకే ఎవరిని ఎక్కడ కామెంట్ కూడా చేయను సార్.
అంతే. ఫర్దర్గా కూడా మనకు ఫ్యూచర్లో ఇప్పుడు కూడా నేను సెకండ్ అంటే టోటల్గా 14 ఇయర్స్. ఆ 14 ఇయర్స్లో 2 ఇయర్స్ మళ్ళీ బయటికి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కూడా సెకండ్ ప్రొఫెషన్ అదే. ఇప్పుడు కూడా ఫర్దర్గా మనకు మోసం ద్రోహం చేసినా సరే నేనేం కామెంట్ చేయను, వెళ్ళిపోతున్నా. వాళ్ళు ఎవరో చేశారని అక్కడ అయిపోతుంది సార్ లైఫ్, వెళ్ళిపోతూ ఉండడమే. ఇవన్నీ ఈ మధ్య నేర్చుకున్నాను, అప్పుడు అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేదు. ఓకే. సో అంటే ఎటువంటి జాబ్స్ ఏం ట్రై చేయలేదు? డిగ్రీ చేశారు కానీ పీజీ చేశారు కానీ ఎటువంటి జాబ్స్ ఏం ట్రై చేయలేదు, జస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చి యాక్టింగ్ వైపే వచ్చారు. ఫస్ట్ 12 ఇయర్స్ అంటే 14 ఇయర్స్ యాక్టింగ్. 14 ఇయర్స్ ఓకే. 14 ఇయర్స్ అంటే 44 ఏళ్ళు నాకు. ఏంటి 14 ఇయర్స్లో ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధించారు? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు రెమ్యునరేషను? ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లా ఉంది ఫైనాన్షియల్గా? మీ స్టేటస్ ఏంటి? ఓకేనా? అదే సార్, ఒక ఆర్టిస్ట్గా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? మీ లైఫ్ గురించి చెప్పండి. 90 సినిమాల పైన రిలీజ్ అయినప్పటికీ, ఇప్పటికీ ఒక 10 సినిమాల దాకా రిలీజ్కి ఉన్నప్పటికీ, ఇప్పటికి కూడా నేనైతే మేబీ ఒక 10 అంటే ఉన్నది చెప్దాం, అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా తప్పైతే క్షమించండి. సో ఒక 15,000 అలా అడుగుతాను సార్, ఒక 10,000 అలా ఇస్తారు. ఇంకా చిన్న సినిమా అంటే 7,000 8,000 ఇచ్చినా సరే. ఎన్ని రోజులకి? అది ఒక రోజుకి వెళ్ళిపోతుంది. ఇంకా మరి ఎవరో అప్లికేషను, నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్ అంటే 5,000 ఇచ్చిన, అంటే నేను ఓపెన్గా చెప్తాను, వెళ్ళిపోతాను. ఎందుకంటే సార్ నాకు సినిమా అంటే ఫ్యాషన్ సార్. నాకు మా అమ్మ నాన్న ఎంత ఇష్టమో నాకు యాక్టింగ్ అంత ఇష్టం. సో కాబట్టి నేను అది పెద్ద రెమ్యునరేషన్తో పట్టించుకోను. కాకపోతే ఒక టైంలో నేను హై చూస్తా. ఇప్పుడు నాకు బాగున్నాయి సినిమాలు ఇప్పుడు చేస్తున్నాను, ఫస్ట్ టైం ఇంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను సార్. ఉన్నాయి దగ్గర నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల ఈ లైఫ్ అయితే ఉండదు సార్, 100% బెటర్ లైఫ్ ఉంటుంది. సో కాకపోతే ఆ రియల్ ఎస్టేట్ అనేది సెకండ్. ఇది ఎందుకంటే సార్ అది ఎప్పుడైతే తెలీదు, అయినా అది ద్రోహం చేస్తుంటారు. అయినా సరే మనకి ఇంకా వేరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు ఏం చేసే అంత స్తోమత మనకు లేదు. ఈ రోజుకి నాకు ఏదైనా షూటింగ్ లేకపోతే ఈ నెలలో నేను అప్పు చేసుకోవాలి, లేదంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర బెగ్గింగ్ చేసుకోవాలి. క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర అంటే మీకు ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే లేదంటే నేను నా బిడ్డలకి నేను మంచి ఫుడ్ పెట్టలేను, స్కూల్కి అవి పంపించలేను, ఉన్న విషయం చెప్తున్నా. సో అది దట్టు నేను హార్ట్ పేషెంట్ని. నాకు 2 ఇయర్స్ అప్పుడు స్ట్రోక్ వస్తే ఈ కెరీర్ ఇంకా సెట్ అవ్వలేదు, మా అమ్మగారు ఒకరు చనిపోయారు, దీంతో కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేశారు. ఆ టైంలో ఒక అన్నయ్య పరిచయం అంతే, ఆయన శ్రీనాథ్ రెడ్డి గారని యూఎస్లో ఉంటారు. ఆ అన్నయ్య ఆ టైంలో హెల్ప్ చేయకపోతే దాదాపు 1,50,000 ఖర్చు పెట్టి చేశారు, లేదంటే ఇంకేం ఉండేది కాదు. సో ఒకటి సార్, ఇప్పుడు వస్తున్న వాళ్ళకు నేనేం చెప్పాలి అనేది పక్కన పెడితే సార్, నాకంటే ఎక్కువగా ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఆల్రెడీ యాక్టింగ్ రీల్స్ ఇంకో విధంగా యాక్టింగ్ నేర్చేసుకొని ఆఫీసులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ముందుగానే కనుక్కునేసేసి వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చి మేము తీసుకున్నంత టైం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి లేదు, యాక్టర్స్కి లేదు. ఎందుకంటే వే ఈజీ అయిపోయింది, యాక్టింగ్ ఈజీ అయిపోయింది. నాలాగా కోర్సులు అంతా కూడా చేయాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు షార్ట్ టైంలోనే ఒకప్పుడు 40 ఏళ్ళకి డైరెక్టర్స్ అయ్యేవాళ్ళు సార్, ఇప్పుడు 30 ఏళ్ళ లోపల డైరెక్టర్ అయిపోతున్నారు సార్. సో ఇప్పుడు కూడా ఒకప్పుడు 10 ఏళ్ళు కష్టపడితే యాక్టర్ అయ్యేవాళ్ళు సార్, ఇప్పుడు 2 ఏళ్ళకి యాక్టర్ అయిపోతున్నారు సార్. సో కాబట్టి ఇప్పుడున్న కాంపిటీషన్ అనేది పక్కన పెడితే సార్, వే అప్రోచ్ అనేది ఈజీ అయిపోయింది సార్. సో కాబట్టి చాలామంది దీన్ని ఇదివరకు ఇండస్ట్రీకి వస్తున్నామంటే వాళ్ళ పేరెంట్స్ ఇండస్ట్రీ నా వద్దు, నువ్వు ఏదో బిజినెస్ చేసుకో, లేదా జాబ్ చేసుకో, ఇండస్ట్రీ వద్దు, నీకు ఎవరు ఈవెన్ పిల్లని కూడా ఇవ్వరు, ఇట్లా దాఖలు ఉండేటివి. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వెళ్తున్నామని అంటే ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ కావచ్చు, ప్లస్ ఈ సక్సెస్ రేషియోని కూడా చూడడం బట్టి కావచ్చు, ముందున్నంత రిస్ట్రిక్షన్స్ కూడా పేరెంట్స్ ఇప్పుడు పెట్టట్లేదు సార్, హ్యాపీగా వచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి. 14 ఇయర్స్లో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేకపోయారు. లేదు సార్, నేను చెప్పాను కదా సార్, ఎందుకు తెలిసిన నాకు సినిమాలు ఉంటే ఓకే నడుచుద్ది, లేదు అంటే మళ్ళీ చూడాల్సిన పరిస్థితి అవకాశం కోసం. నేను ఒక మినిమం 10 మందిని ఇమిటేట్ చేస్తాను, అందులో బాలకృష్ణ గారిని కూడా ఇమిటేట్ చేస్తాను. బాలకృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు మాదంతా తెల్ల కాగితం అని, అట్లా నేను కూడా చెప్తున్నాను కదా, తెల్ల కాగితమే. నాకు ఈ మంత్ షూటింగ్స్ పడలేదు సార్, దొరకలేదు, అప్పు చేయాలి. లేదంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఆ సినిమా వాళ్ళు ఉన్నారు, బయట రిలేషన్ వాళ్ళ దగ్గర అయినా సరే బెగ్గింగ్ చేసుకోవాల్సి ఉంది. ఎంతకాలం అని ఎవరైనా చేస్తారు, దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సార్ దేనికైనా. సో కాకపోతే వాడు మంచోడు అంటే నేను మంచోడిని, నేను యాక్టింగ్ బాగా చేస్తాను, వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళు ఏదన్నా మందు సిట్టింగ్లు కానీ ఇంకేదన్నా ప్రైవేట్ ఫంక్షన్స్ ఉంటే కూడా వెళ్ళి ఎంటర్టైన్ చేస్తుంటారు సరదాగా. మిమిక్రీ మినిమం 10 మందిని చేస్తా, బట్ అది ప్రొఫెషన్ కాదు. సో అట్లా ఏదో మన క్యారెక్టర్తో మనం అలా నెట్టుకొని వస్తున్నాం. బట్ ఇది కాదు సార్, ఇది అయితే కాదు. డెఫినెట్లీ ఈ లైఫ్ స్టైల్ అయితే మారుతుంది. అంటే ఇప్పుడు ఈ 10,000 దాటుతుంది, 30,000కి వెళ్తాను, 50,000కి వెళ్తాను, అది పక్కన పెడితే ఇదైతే మారుతుంది.
అండ్ వెరీ సూన్ నేనే ఆ హీరో డేట్స్ కూడా ఇప్పించాను. క్షమించండి, ఆ హీరో పేరు ఇక్కడ చెప్పను. ఆ డైరెక్టర్ గారికి 100 కోట్ల క్లబ్ చేసిన హీరో సార్, ఒక హీరో. 1980s 70s ఆ టైంలో జరిగాయి కదా. ఇప్పుడు తగ్గుతున్నాను. దాంట్లో వన్ ఆఫ్ ది విలన్గా, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది విలన్గా కూడా చేస్తున్నాను. అంటే నాకు సక్సెస్ రానప్పటికీ ఒక కామెడీ ముద్ర పడింది. సో అది చేస్తున్నాను అనమాట. అది కూడా 2-3 మంత్స్లో 4 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. 100% హిట్ సినిమా. ఎందుకంటే నాకు స్టోరీస్ జడ్జిమెంట్ చేయడంలో ఆ సరస్వతి దేవి నాలుగు మీద ఉంటారు. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో స్టోరీ డిస్కషన్స్లో నేను డబ్బులు తీసుకుని సార్ రేర్గా వెళ్ళి డిస్కషన్స్లో కూర్చుంటా. వీళ్ళకి 2, 3, 4 సీన్లు ఇచ్చేసి వస్తుంటాను కూడా. ఇంతకుముందు అల్లు అర్జున్ గారికి పుష్పకి స్లాంగ్ నేర్పించాను అన్నారు, అది నిజమేనా అబద్ధమా? నా జీవితంలో నా డిఎన్ఏ, అబద్ధం చెప్పడమే నా డిఎన్ఏకి తెలియదు సార్. నేను కళ్యాణాన్నకి వీరభక్తుణ్ణి, నా కళ్యాణాన్ని నాకు బతుకున్న దేవుడు, అది ఎంత నిజమో నా డిఎన్ఏలు లేదు సార్. నాకు సుక్కు సార్ టీము ఫోన్ చేసి అప్రోచ్ అయ్యారు. ఇది పుష్ప 1కి ఒక 2 months బిఫోర్ అనుకుంటా అప్రోచ్ అయ్యి ఇట్లా రాండి ఆఫీస్ కంటే వెళ్ళాను. వాళ్ళు ఒక 2 సీన్ పేపర్స్ ఇచ్చారు. ఇది హీరో గారిది ఒకటి, హీరో గారి అమ్మగారిది ఒకటి. ఆ 2 సీన్ పేపర్స్ చూశాను. దీనికి మీరు ఆడిషన్ ఇవ్వండి అంటే నేనేం మాట్లాడాల, ఇది హీరో గారిది వాళ్ళ అమ్మగారిది కూడా అనలేదు సార్. ఇచ్చేసాను. బట్ డైలాగ్స్ ఇవి మా స్లాంగ్కి తీసుకుంటే ఇంకొంచెం పర్ఫెక్ట్ అవ్వచ్చు, నేను కొంచెం ఏదన్నా ఉన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని యాజిటీస్ కాకుండా నేను ఆడిషన్ ఇచ్చానంటే ఇచ్చేయన్నారు. ఇచ్చేసాను. తర్వాత నేను వెళ్ళిపోయాక సుక్కు సారు అవి చూశారు, మనకు తెలియదు. మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా సుక్కు సారు మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళి నమస్కారం పెట్టి పాదాబంధనం చేసుకుంటే ఆయన అన్నారు, అంటే మీకు క్రిస్పీగా చెప్పేస్తా ఇక్కడ అంత ల్యాగ్ లేకుండా, అబ్బా నేను నా స్లాంగ్ మాట్లాడతా అంటే ఆంధ్రాది, నువ్వు నీ స్లాంగ్ మాట్లాడు చిత్తూరు అంటే సరే సార్. మధ్యలో నేను మిమ్మల్ని ఎరా అంట, నువ్వు అంట, సామి అంట, ఏం బా అంట అంటే ఏం కాదు అంటే అప్పుడు చెప్పా సార్కి, ఏందనా నీ డైరెక్షన్ ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా స్వామి, మా ఊర్లో నువ్వంటే ఇప్పుడు చచ్చిపోతారు నా ఆడోళ్ళు మగోళ్ళు అమ్మాయిలు కూడా నా కాలేజీ వాళ్ళు కూడా ఎట్లాంటి ఫ్యాన్స్ చేసినా ఏందన్నా డైరెక్షన్ అట్ట చేస్తావు నీ పాసుగోలు నువ్వా స్వామి అని ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఆయన అలా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. తర్వాత నా ముందు నుంచే బన్నీ సార్కి ఫోన్ చేసి ఇట్లా ఒక అతను మనకు స్లాంగ్కి ఒక అతను మనకు సెట్ అయ్యాడు అనేసి నా ముందు నుంచే ఫోన్ చేసి చెప్పారు. నేను బన్నీ సార్కు, ఆయన అభినవ్ గారని బన్నీ సార్ వాళ్ళ మేనేజర్, మళ్ళీ ఆయన కాల్ చేశారు. వెళ్ళాను, బాగా మర్యాదలన్నీ స్టాఫ్ రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. డే 1 అంతా ఇంకా కాఫీలు టిఫిన్లంతా మర్యాదలన్నీ అయ్యాక ఆయనది డూప్లెక్స్ హౌస్ నుంచి నడుచుకొని ఇలా కిందికి వస్తున్నారు. మామూలు ట్రాకు ఇట్లాంటిది సింపుల్ డ్రెస్, మనం ఇళ్ళల్లో ఎలా ఉంటాం అంతే, హవాయి చెప్పులు వేసుకొని నేను అందరికీ ఎక్కడైనా నమస్కారం సార్ ఇలా అనడం నాకు అలవాటు. డోంగి ఇలా ఆయన 2 చేతులతో నమస్కారం పెట్టారు. నాకే గిల్టీ అనిపించింది, నేను పెట్టాల్సిందేమో ముందు. కానీ తర్వాత కూర్చొని ఇంకా అడిగారు, ఏం చదువుకున్నారు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మ్యారేజ్ అయిందా, పిల్లలు, నాకు కావాలని నా దగ్గర ఆగిపోయారు. అక్కడ షో మీ చూపించండి ఫొటోస్ వీడియోస్ అంటే మనీ సార్ చూశారు. అంతా అయింది. తర్వాత ఆయన కూడా అన్నారు కొంతసేపు, మీరు మీ స్లాంగ్ మాట్లాడండి. నేను అన్నా సార్ మీరే వద్దు, ఫార్మల్గా ఉంది నాకు అంటే లేదండి మీరు నాకన్నా పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు, నేను అలా నువ్వు అంత అన్నాను నేను అన్నారాయన. నేను అంటే కూడా ఆయన అన్నారు. సరే ఇంకా అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ విజ్ఞత అది. అప్పుడు అడిగారు, మనం కొద్దిసేపు ఏదన్నా 5-10 నిమిషాలు ఇలాగా మాట్లాడదాం అంటే బన్నీ సుక్కు సార్ లాగా అడిగారు. అప్పుడు నేను చెప్పా, ఏం చేశారు సార్ ఇవాళ ఇంట్లో టిఫిన్ మేడం గారు అని అడిగా. అదే పల్లీల చట్నీ ఇడ్లీ అది చేశారని అన్నారు. అప్పుడు నేను అది నన్ను అడగండి మేడం గారు అన్నట్టుగా అంటే నేను చెప్పా, బా సినిగిజల చట్నీను ఇడ్లీ చేసినాను బా, ఇటు అద్దుకొని తింటా అంటే సపా అని లోపలికి పోతా ఉంటుంది, ఎట్టుంటుంది తెలిసిన నీ పాచుగోలా, ఇంకో 4 వేసేస్తావు బా. ఆయన ఏంటి ఇలానే ఉంటుంది సార్ అని అన్న. సో ఆయన ఎంజాయ్ చేశారు. తర్వాత నేను కొద్ది రోజులు ఆయన గెస్ట్ హౌస్ ఇక్కడ గాయత్రి హిల్స్లో ఇట్లాగా వెళ్ళేవాడిని. అయితే మా అమ్మగారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల సార్ కూడా ఒక క్యారెక్టర్ సుక్కు సార్ చెప్పారు, బన్నీ సార్ కూడా చెప్పారు. ఆ ఫ్రెండ్స్లో ఆ కేశవ, అది ఆ పిల్లోని పేరు జగదీష్ తర్వాత నాకు ఇంపార్టెంట్ ఉండేలాగా వాళ్ళు చెప్పారు. పాపం ఇద్దరు బన్నీ సారు సుక్కు సారు కమిట్ అయ్యాను కూడా. మా అమ్మగారికి మళ్ళీ హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకు సారీ చెప్పేసేసి వెళ్ళిపోయాను. సో అది సార్ ఛాన్స్ అక్కడ అన్ఫార్చునేట్లీ
మిస్ అయిందా? ఏం లేదు సార్, నాకు అంటే మా అమ్మతో కంపేర్ చేస్తే నాకు అదేం పెద్ద విషయం కాదు సార్. ఎందుకంటే మా అమ్మగారు చనిపోయినాక నాకు స్ట్రోక్ కూడా వచ్చింది అప్పుడు ఆ దీంతోనే. కాబట్టి నేను అది ఆ ఛాన్స్ ఈరోజు గత రేపు వస్తుంది, అమ్మ ఈరోజు గత రేపు రాదు. అఫ్కోర్స్ నేను నా బిడ్డలకి నాకు చిన్నప్పుడు ఎంత సేవ చేసుకునేదో మా అమ్మ నాకు అది ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. నా బిడ్డలకి నేను చేసుకున్నది గుర్తుందా. అట్లాగా నేను ఆ టైంలో మా అమ్మ కొంచెం మెంటలీ ఫిజికలీ కూడా కొంచెం అంత డిజార్డర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70 years. నేను మా అమ్మకి అది నా అదృష్టం. నాలాంటి కొంతమందికి అది దొరుకుతుంది. ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు కూడా. నేను నా 1 year 2 years అప్పుడు నా పిల్లలకి ఎలా చేశాను, ఈవెన్ నేను టాయిలెట్కి తీసుకెళ్ళడం, నేను తినిపించడం, వామిటింగ్ వస్తే నేను స్నానం చేయొచ్చు, ఇవన్నీ కూడా దగ్గర ఉండి నేను చేశాను. ఆ విషయంలో నేను మా అమ్మకి సేవ్ చేసుకునేందుకు నేను చాలా అట్లాంటి అవకాశం ఎక్కువ దొరకదు సార్. నేను చాలా లక్కీ ఆ విషయంలో. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంక మూవీస్ కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అవును సార్. సార్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్కిట్ ఏదైనా చేయాలి అంటే ఇప్పుడు సార్ లైవ్లో ఏదైనా మీరు చేయాలనుకున్నదే చేయండి. ఏదైనా మీకు జబర్దస్త్లో వేరియేషన్స్ చూపించండి, యాక్టింగ్ వేరియేషన్స్. జబర్దస్త్లో చెమ్మక్ చంద్ర, నేను, రచ్చరవి మేము చేసిన వాటిల్లో ఒక స్కిట్ చెప్తాను. అంటే ఏదైనా డైలాగ్ చెప్తూ సీరియస్గా చెప్పండి, కామెడీగా చెప్పండి. సో ఇట్లా నవరసాల్లో చెప్పగలరా ఏదైనా ఒక డైలాగ్? లేదంటే మీరు ఏది చెప్పమని డైలాగ్ తీసుకుని నవరసాల్లో చెప్పండి. ఏదైనా చేస్తాను. సో ఇప్పుడు చెమ్మక్ చంద్ర వాడు నా క్లోజ్ ఫ్రెండ్, వాడు ఒక లాయరు, తమ్ముడు రచ్చరవి ఒక లాయరు. నేను ఇంట్లో లేడీ గెటప్ వేసా, మేడ్ పనామ క్యారెక్టర్ నేను. అప్పుడు వచ్చి నన్ను అడుగుతాడు, చంద్ర అయ్యగారు ఎలా ఉంటారు ఇంట్లో అంటే, ఇంట్లో షార్ట్ వేసుకొని ఉంటారండి అన్న. అంటే ఈ బాక్సర్ అలా కాదు, మనుషులతో ఎలా ఉంటారంటే అమ్మగారితో కోపంగా ఉంటారంటే, నాతో ప్రేమగా ఉంటారండి. అలా కాదు, ఇంకేం చేస్తుంటారంటే, ఓ రోజు అయ్యగారు మేడెక్కుతున్నారండి, హనుమాన్ వచ్చి పొలోమని ఫాలో అయ్యానండి, వాటర్ ట్యాంక్ ఎక్కేసి కిలకిలా కిలకిలా అని నవ్వేసుకుంటున్నారండి. అయ్య బాబాయ్ ఏమైంది సార్కు, ఆయనలో ఆయన నవ్వేసుకుంటున్నాడు, సారు అని పిలిచానండి, రాయే నంగి ఇద్దరం కలిసి నవ్వేసుకుందాము అన్నారండి. అయ్య బాబాయ్ అమ్మగారికి తెలిస్తే కేమన్నా నేను రానంటే అన్నానండి. సో ఇలా వెళ్తుంటుంది. అండ్ ఇది ఏంటంటే చంద్ర ఇంకోటి చెప్పా కదా, ఇది నేను వచ్చి ఒక నియర్లీ ఒక 60+ ఒక ముసలాయన క్యారెక్టర్ వేశాను స్లాంగ్లో, చిత్తూరు స్లాంగ్లో, మా స్లాంగ్లో. అయితే వీడు చంద్ర వచ్చి అక్కడ నాకు షష్ఠి పూర్తి కోసం నేను ఆ ప్లేస్కి వస్తే వీడు వాళ్ళని సప్లై అంటే వాళ్ళని పంపించే క్యారెక్టర్ ఎవరిని కావాల్సిన వాళ్ళు రెంట్కి ఇస్తుంటారు. నేను వెళ్ళి ఇగో నాకు షష్ఠి పూర్తి చేసుకోవాలి బా, ఒక మంచి ఐ మీన్ చూపించా అంటే, షష్ఠి పూర్తి చేసుకోవాల్సింది భార్యతో కదా, ఇక్కడికి వచ్చి నా భార్య లేదులే బా అందుకే వచ్చినాను చూపించా అని అంటే, సరే ఇడు బక్రగాడు ఉన్నాడా అని వాడు అనుకుని 2 లక్షలు అవుతారు. 2 ఏంది బా 3 ఇస్తా బా నువ్వు చూపే అంటే, ఆడ చూడని రోజా గారిని చూడు, ఏమే మరీ ముద్ర అయిపోలా వద్దులే బా అన్న. అమ్మని అమ్మ ముసలి నా కొడుకు, వీడికి ఇంకా టేస్ట్. ఈ లోపల రష్మిని చూపించి ఏమి ఓకేనంటే, ఏమి మరీ లేత అయిపోలా మేకపోతే ఆమె కూడా లేతలే అన్నాడు. వాడు నన్ను ఇమిటేట్ చేస్తూ అన్నాడు. సో అలాగా సరే బ్రోకర్ అంటావు అనుకోడు, ఏంది బా నువ్వు చేసే పని ఓన్లీ బ్రోకర్ అంటాను. సరేలేబ్బా నేను బ్రోకర్ అన్నా కానీ సరేలేబ్బా అని ఆ స్కిట్ అలా. సో అక్కడ ఏంటంటే మీకు డైలాగ్స్కి ఏమనరా అక్కడ తర్వాత కూడా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్కటి సార్ మీకు యూట్యూబ్లో నేను ఆల్మోస్ట్ 50 ఎపిసోడ్లు చేశాను కదా, ప్రతి ఒక్క డైలాగు నేను చేసిందే మీకు ఇక్కడ చేస్తున్నా. నేను ఎవరిదో చేసిందే నేను కాపీ కొట్టను కూడా, ఓన్లీ నా డైలాగులు అది. అక్కడ మేము కంటెంట్ చెప్పాక ఒక్కోసారి రైటర్ ఉంటారు, ఒక్కోసారి మేమే ఓన్ చేసుకొని రిహార్సల్ చేస్తూ డైలాగులు అనేసుకొని ఎక్కేస్తాం స్టేజ్. అది పక్కన పెడితే ఇది స్వతహాగా నా నోడుతూ నేను చెప్పిన డైలాగులు ఇవన్నీ. రోజా గారు బాగా మాట్లాడతారు, అక్క అని పిలుస్తాం, అంత మంచి రిలేషన్ ఉంది అంటున్నారు కదా బయట మామూలుగా. ఇటేమో జనసేన వైపు అసలు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇస్తాను నేను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజా గారే కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా కామెంట్ చేసేది. మీరు వాల్యూడ్ క్వశ్చన్ అడిగారు సార్, నేను ఎక్కడ వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు కూడా. ఒకటి సార్, నేను మీకు చెప్పేశాను, నేను ఒక స్టాండ్ తీసేసుకున్నాను అని చెప్పేశాను.
కోర్స్ నేను బుడ్డోన్ అవ్వచ్చు, రేపు పొద్దున్న నా లైఫ్ ఎలా ఉండొచ్చు అదంతా సెకండరీ. తీసేసుకున్న తర్వాత ఇంకా రోజా గారు లేదు, ఇంకోరు లేదు. నాకు కళ్యాణ్ అన్నని, కళ్యాణ్ బాబుని ఎవరు టార్గెట్ చేసినా, అంటే ఎవరు తిట్టినా సరే వాళ్ళకి కౌంటర్ ఇచ్చేస్తా, ఎవరు కామెంట్ చేసినా సరే వాళ్ళకి కౌంటర్ ఇచ్చేస్తా. అంటే ఒక కిరాక్ ఆర్పీలాగా మీరు కూడా రోజా గారికి ఎగనెస్ట్గా మాట్లాడగలరా, మాట్లాడతారా అలాగా? నేను ఇక్కడికి వచ్చింది 2 పనులు. ఒకటి, నేను యాక్టర్గా మీకు ఇంటర్వ్యూ ఇస్తా. రెండోది, జనసేనకి కోసం చెప్పండి, అది నాగబాబు అన్న గురించి అడుగుతారా, లేకుంటే రిమైనింగ్ 20 ఎమ్మెల్యేలు అడుగుతారా, కామెంట్ చేసే వాళ్ళ గురించి అడుగుతారు. అక్కడికే వచ్చాను సార్. 20 మంది ఎమ్మెల్యేల గురించి అడుగుతారా, 2 ఎంపీల గురించి అడుగుతారా, కళ్యాణాన్ని గురించి అడుగుతారా, నాగబాబు అన్న గురించి అడుగుతారా, చెప్పండి, దానికి రెడీ. ఇప్పుడు ఆర్పి అబ్బాయి కూడా నాకు తమ్ముళ్ళలాగే నన్ను అన్నాను బాగా మాట్లాడతాడు. సో నేను టీడీపీ కానీ ఏ పార్టీకి నాకు సంబంధం లేదు సార్. నేను ఓన్లీ జనసేన కోసమే పనిచేస్తా, జనసేన కోసం మాట్లాడతా. ఆ పిల్లోడు టీడీపీ కోసం మాట్లాడుతున్నాడు. టీడీపీ కోసం మాట్లాడే వ్యక్తులు మీరు ఆ అబ్బాయిని అడగండి ఆ క్వశ్చన్. నేను చెప్పను సార్. నేను ఒక్క జనసేనకు సంబంధించి ఏ పార్టీ గురించి నేను మాట్లాడు. బట్ ఏ పార్టీలో వాళ్ళైనా కళ్యాణ్ అన్నని కామెంట్ చేస్తే ఇచ్చేస్తా, కౌంటర్ గట్టిగా ఇచ్చేస్తా. ఇది కన్ఫర్మ్. పార్టీనే కాదు, ఎవరైనా మాట్లాడండి సార్. రోజా గారికి ఏం చెప్తారు? రోజా గారు మాట్లాడుతుంటారు. చెప్తున్నా, అక్కడికే చెప్తున్నా సార్. ఇప్పుడు కొంతమంది చింత చచ్చినా పులుపు చావలేదంట సామెత ఉంది, ఊరికే పెద్దవాళ్ళు పెట్టలేదు. ఆవిడకి కేవలం ఆవిడ సైకలాజికల్ థింకింగ్కి, ఆవిడ నోటి దోలకి ఇవాళకి ఎంత నష్టపోవాలో అంత నష్టపోయారు ఆవిడ జీవితంలో. ఇంకా కూడా ఆవిడ అలానే మాట్లాడుతూ ఉంటే, ఇంకా కూడా ఫర్దర్గా నేను మాట్లాడే విషయం చెప్తున్నా, నేను ఈరోజు విషయం మాట్లాడట్లేదు, ఫర్దర్గా కూడా ఇంకా ఇలా మాట్లాడితే ఆమె రాజకీయ భవిష్యత్తుని ఆమె నాశనం చేసుకుంటారు. ప్రతి మనిషిలో సార్, నేను సైకాలజీని నమ్ముతా, సైన్స్ని నమ్ముతా. ప్రతి మనిషిలో వాళ్ళలో హీరో అయ్యే క్వాలిటీస్, విలన్ అయ్యే క్వాలిటీస్ 2 వాళ్ళకే ఉంటాయి. అంటే పాజిటివ్ వైబ్ తీసుకోవాలా, నెగిటివ్ వైబ్ తీసుకోవాలని. ఆమె నెగిటివ్ వైబ్లోనే ఇంకా ఉన్నారనుకోండి సార్, ఫర్దర్గా కూడా ఆమెకు ఒకవేళ డిఫాల్ట్లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఆయన ఇచ్చినప్పటికీ జగన్ గారికి గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన లైఫ్ని ఎవరో వచ్చి నాశనం చేయరు సార్. అదంతా మనం అడుగునే సైకలాజికల్ థింకింగ్. అది మన లైఫ్కి మనమే హీరో విలన్ డిసైడ్ చేసుకోవాల్సింది. అట్లా ఆమె ఇంత నష్టం జరిగింది ఆమెకి. ఏది, కళ్యాణ్ అన్న మీద ఎలాంటి మాటలు, వాళ్ళ ఫ్యామిలీ మీద, ఆవిడ మీద ఎలాంటి మాటలు మాట్లాడితే అది ఇవాళ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, నెక్స్ట్ కాపు బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పాలో చాలా గట్టిగా, ఎంత గట్టిగా అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అంత గట్టిగా సమాధానం ఇచ్చేశారు. ఆవిడ ఇప్పటికైనా మారితే ఫర్దర్గా ఆవిడకి ఏదైనా బెటర్ ఫ్యూచర్ ఉండొచ్చు. మారలేదు, ఆవిడ ఇప్పటికీ అలాంటి నెగిటివ్ వైబ్రేషన్తోనే ఆమె సైకలాజికల్ థింగ్స్ ఉండి ఆ నోటుదోలు అలానే ఉంటే ఇంకా ఆవిడ పతనం ఆవిడే తీసుకుంటారు. అందులో రోజా గారు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు సార్. మిమిక్రీ కూడా చేస్తారు కదా, సో ఎవరు మిమిక్రీ చేస్తారు మీరు? నేను దాదాపు 10 మందికి చేస్తాను సార్. బట్ ఈ మధ్య నేను ఎక్కువగా బాలయ్య బాబుతో చేస్తున్నాను. ఎందుకంటే బాలయ్య బాబు అలయన్స్లో ఉన్నారు కాబట్టి మనకు, మా జనసేనకి ఆయనతో చేస్తున్నా. మీరు ఏ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన చేస్తున్నారా? ఎందుకంటే ట్రెండ్, ఎందుకంటే ఇప్పుడు ఆయనతో ట్రెండ్ అవుతుంది. సో ఇప్పుడు 365 డేస్లో ఎవరిదైనా ఎక్కువ ట్రెండ్ అవుతుందంటే ఏ హీరోది అంటే బాలకృష్ణ గారిదే. ఎందుకంటే ఆయన చేత్తో ఇట్లా అన్నా సరే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి ఆనందం తట్టుకోలేరు. సో ఆయన ఎప్పుడు 365 రోజులు ఆయన ట్రెండ్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఏదో కొంతకాలం సీజన్గా వచ్చి వెళ్తుంటారు. అదొక రీజను. రెండోది ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు కాబట్టి రెండో రీజన్. మీరు ఏ హీరో డైలాగ్ అయినా సరే చెప్పమనంటే నేను బాలయ్య వాయిస్లో చెప్తా, లేదు కళ్యాణ్ బాబు డైలాగ్లు చెప్పమంటే బాలయ్య గారి స్లాంగ్లో చెప్తా. చెప్పండి, ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా చెప్పండి. కొన్నిసార్లు రావడము లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రము పక్క. అది 24 అయినా 29 అయినా, అక్కడైనా ఇక్కడైనా చేస్తుంటారు మిమిక్రీ బాలయ్య గారిది ఎక్కువగా. నేను చాలా 10 మంది దాకా చేస్తా, అందులో బాలయ్య గారిది చేస్తాను. అది సో ఓకే. మీ పేరు అన్వేంద్ర నా సోదర సమానుడు అన్వేంద్ర. మీ ఆఖరికి బాగుంటుంది. మరి ఆర్టీవీ ఇంకా కొంచెం చాలా పెద్ద పొజిషన్కు మనసావాస కర్మణ వెళ్ళాలని మీ నందమూరి బాలకృష్ణ గారి వాయిస్ రూపంలో మీ దూది వెంకటు ఆర్టీవీ వాళ్ళకు నా రిక్వెస్ట్. సో ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది ఈ వాయిస్ విన్న తర్వాత? నెగిటివ్ అనేది నేను ఎక్కించుకోను. ఎవరు కళ్యాణ్ అన్నని టార్గెట్ చేస్తే, అది ప్రకాష్ రాజ్ గారు టార్గెట్ చేస్తారా, శ్యామల టార్గెట్ చేస్తారా, కట్టప్ప సత్యరాజ్ గారు చేస్తారా, రోజా గారు, ఎవరైనా పక్కన పెడితే కళ్యాణ్ అన్నని ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఒకటి నాకు క్లారిటీ ఉంది సార్. రెండోది కళ్యాణ్ అన్నని 2.5 years లోకేష్ బాబు కళ్యాణ్ అన్న నా ప్రపోజల్ నెక్స్ట్ 5 years. దానికోసం ఎంత చేయాలో అది చేస్తా. అయితే
ఇప్పుడు ఎవరైనా సరే ఫ్యాన్స్ ఏం ఆలోచిస్తారంటే సార్, అది కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, బాలయ్య బాబు ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ అన్న డైలాగ్ని బాలయ్య స్లాంగ్లో చెప్తున్నప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అల్టిమేట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లాగే కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఎందుకు ఇక్కడ ఎవరిని మనము వేరే పార్టీలను బయట తీసుకొని వచ్చి టీడీపీ జనసేన కాకుండా వేరే పార్టీల వాయిస్లు తీసుకొచ్చి మనం ఇక్కడ మాట్లాడట్లేదు. నేను రాజశేఖర రెడ్డి గారికి, శరణ్ బాబు చాలామందికి చేస్తాను సార్, వాళ్ళు ఎవరు ఇక్కడ నేను చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ రన్ ఆఫ్ బిజినెస్ అది. సో ఫైనల్ ఇప్పుడు నెక్స్ట్ మంచి ప్రాజెక్టులు ఉన్నాయా? జరుగుతున్నాయి సార్. మీరు ఇంకా గుర్తింపు రావాలి, ఇంకా మన రెమ్యునరేషన్ 10 నుంచి ఇంకా పెరగాలి, ఈ స్ట్రగ్లింగ్ ఈ ఫైటింగ్లోనే ఉన్నారా? డెఫినెట్లీ ఉన్నాను. వెరీ సూన్ నేను నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల అయితే ఈ దీనికన్నా బెటర్ లైఫ్ అయితే 100% ఉంటుంది సార్, అందులో నో డౌట్. నేను ఇప్పటికీ వెళ్ళి ఆడిషన్స్ ఇస్తుంటాను సార్. అంటే కొంతమంది నువ్వు చాలా సినిమాలు చేసావు కదా ఎందుకులే అని అంటారు, అయినా నాకు అభ్యంతరం లేదని అంటాను. సో నేను యాక్చువల్లీ తాగుబోతు క్యారెక్టరు, గే క్యారెక్టరు, వీటిలో కొన్ని నేను అవి ఎందుకో తెలియదు కానీ ఇన్ ఫ్యూచర్ వాడికి నేను బ్రాండ్ అంబాసిడర్ అయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తాగుబోతుకి, గే క్యారెక్టర్కి చేస్తారు ఒకసారి అవి రెండు? కన్ఫామ్గా చేస్తాను. ఎవరుంటే కదా ఇంకా వేరే కూడా చేస్తాను మీకు టైం ఉంటే. సో నేను ఆలీ అన్నయ్యని ఆడుకున్నా తిక్క సినిమాలో, సాయిధరం తేజ్ హీరో, అందులో ఆలీ అన్నయ్య జంటు, నేను గే. అక్కడ చెప్పింది ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ యాస్టేజ్ చెప్పేస్తాను మీకు. ఒక పబ్లో ఏయ్ బా లపాకి చుపాకి బనానా పూలవరకు అంటే బా పూలవరు పత్రి. సో ఇది నేను మీకు తాగుబోతు క్యారెక్టర్లు అయితే అనేదా మీ యాంకరింగ్ బా మామూలుగా చెప్తుంది కదా, హౌస్ మ్యాన్షన్ వస్తుంది, మా బాలయ్య మ్యాన్షన్ వస్తుందా, నేను ఇంటర్వ్యూ అంటున్నా వీడి కలగా వేస్తాను మా హౌస్ మ్యాన్ బాలయ్య అంటే మ్యాన్షన్ అంటే బా. సూపర్. సో నేను అక్కడ పీజీ థియేటర్ ఆర్ట్స్ చేసినప్పుడు అక్కడ బాగానే వేలల్లో వస్తాయి రిటర్న్ టెస్ట్కి. అయ్యింది, రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ 100లో వస్తాయి ఓవరాల్ ఇంటర్వ్యూకి. మొత్తంగా 12 సీట్లే కో ఎడ్యుకేషన్, నాది యూనివర్సిటీ 3rd ర్యాంకు, నేను అంత అమాయకుడిని. సో అయితే అక్కడ ఓ స్కిట్ చేశా, అది 2003-05 టైము. నాకు అసలు సినిమా అంటే ఏమీ తెలియదు సార్, స్వేర్. అప్పుడు చేసింది ఏదుందో మీకు అది సెంటిమెంట్ చేశా, అది ఇక్కడ చేయమంటే మళ్ళీ చేస్తా. సో మదర్ సెంటిమెంట్ అదొకటే చెప్తా. అమ్మా గవర్నర్ గారు చేతులు వెతక తీసుకున్నాను డాక్టర్. ఒక్కసారి నాకు అసలు లేమ్మా, నాయన చనిపోయాక రెక్కలు ముక్కలు చేసుకొని పెంచావు ఒక్కసారి డాక్టర్ ప్లీజ్ లేమ్మా లేము. సూపర్. నేను నాకు అది గాడ్ గిఫ్ట్, మా అమ్మ నాన్న గిఫ్ట్ ఏదో తెలియదు కానీ సార్, అది యాక్టింగ్ అనేది బాడీలో అది అలా ఉండిపోయింది ఒక పార్ట్ లాగా. సో నిజంగా చూపించారు, నవరసాలు పర్ఫెక్ట్గా చూపించారు. మంచి టాలెంటెడ్ యాక్టర్ మీరు. డెఫినెట్గా మీకు మంచి ఛాన్సులు రావాలి, వస్తాయి. సో టాప్లో ఉంటారు మంచి యాక్టర్గా మీరని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇంటర్వ్యూ త్రూ కూడా మీ జర్నీ గురించి అన్నీ విన్న తర్వాత చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది సార్. మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ ఆర్టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. అండ్ నాకు ఇంకొక మాట చెప్పాలనిపిస్తుంది సార్. ఆయన జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ గారు ఆయన ఏదో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు సార్. అంటే బేసిక్గా ఇక్కడ ఎవరైనా సార్ మూలాలు ఉంటాయి సార్, అవి మర్చిపోకూడదు సార్. అది ఎవరైనా మనకు ఆయన కర్ణాటక యాక్టర్ అనే మనకు తెలియదు సార్. మనము
ఒక ఇండియన్ యాక్టర్, ఒక తెలుగు యాక్టర్ అని అతను ఓన్ చేసుకున్నాం. కర్ణాటక యాక్టర్ మనకి అలాంటి ఆలోచన కూడా మనకు రాదు సార్. అలాంటిది ఇక్కడ మా అసోసియేషన్ ఎలక్షన్స్లో కూడా నాగబాబు గారు ఆయనకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఓపెన్గా వచ్చి మీకు అందరికీ తెలుసు, విష్ణుబాబు నెగ్గినప్పుడు గెలిచినప్పుడు. కానీ ఈయన అంటే మేబీ నేను ఇలా అనడం తప్పో రైటో నాకు తెలియదు కానీ సార్, నేను ఓపెన్గా చెప్తున్నా, తప్పో రైటో నాకు తెలియదు. ఆయన ఏదో కొంచెం ఒక మానసిక రోగిలాగా ప్రవర్తిస్తుంటారు సార్, ఒక మెంటలీ డిజార్డర్ వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంటారు. కళ్యాణ్ గారు వెళ్ళి ఏ మంచి పని చేసినా దాన్ని పాజిటివ్ యాంగిల్లో ఆలోచించాలని ఆయనకి ఎక్కడ 1% కూడా అనిపించింది సార్. దాన్ని కంప్లీట్గా నెగిటివ్గా తీసుకుంటారు, వచ్చి ఏదో ఛానల్స్లో ఇంకో చోట మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. సో ఆయన ఒక ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు డిపాజిట్ రాలేదు. అంటే అలా నాకు తెలిసి అలాంటి వ్యక్తి ఒక వార్డు మెంబర్ కూడా గెలుస్తారు లేదో నాకు డౌటే సార్. ఇంతగా ఇండియాలో ఒక ముగ్గురిని ఆరాధిస్తున్నారు సార్. ఒక నరేంద్ర మోడీ గారిని, ఒక యోగి ఆదిత్యనాథ్ గారిని, ఒక పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు ఈ భూమి మీద లేనప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత, మనిషి పుట్టుక జననం అనేది కామన్, లేకపోయినా సరే ఒక దేవుడిగానే కొలుస్తారు. 100% చెప్తున్నా. అంత గొప్ప వ్యక్తి ఇంతమంది ఆరాధిస్తుంటే ఆయన ఎందుకు మరి తెలియదు కానీ ఆయనకి ఏమి ప్రాబ్లమో, ఆయన హెల్త్ పరంగా ప్రతి దానికి వచ్చి నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ప్రతి విషయాన్ని, అది ఏ విషయమైనా సరే నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ఆయనకి మనసా వాచ నేను అయ్యప్ప స్వామి భక్తుని 14 సార్లు మాలేశాను. ఆ అయ్యప్ప స్వామి మా కులదేవ వెంకటేశ్వర స్వామి, ఈ వెంకటేశ్వర స్వామి కానీ అయ్యప్ప స్వామి కానీ ఆయనకు వచ్చి ఆయన మానసిక స్థితి ఏదుందో మెరుగుపరచాలని, మెచ్యూర్డ్గా ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇంటర్వ్యూలు ఇస్తే కళ్యాణ్ బాబు గురించి కావచ్చు, ఫర్దర్గా వేరే వాళ్ళ గురించి కావచ్చు, ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది తినేస్తుంది సార్ మనిషిని. అది తీసేయాలని కోర్స్ నేను ఒక స్థాయి లేని వ్యక్తిని కావచ్చు, బుడ్డాన్ని కావచ్చు, ఫర్దర్గా ఈ ఇంటర్వ్యూ చూసి నన్ను తిట్టచ్చు, ఏదైనా జరగని సార్. నేను ఉన్నది ఉన్నట్టుగా ఈ మధ్య ఆయన చేసిన ప్రతి ఇంటర్వ్యూలో నేను చూసి చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు అన్నెసెసరీ ఏదో కళ్యాణ్ గారిని వాంటెడ్లీ మాట్లాడాలని ఇంటెన్షన్తోనే ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తారు తప్పనిచ్చి మైండ్లో అది పెట్టుకొని, అది ఫారెన్లో ఉండి షూటింగ్లో అక్కడి నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆయన పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఇలానే ఉంటే ఫర్దర్గా ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన షూటింగ్ ఇన్ టైంకి రారు. ఒకసారి షూటింగ్స్కి వచ్చిన చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఆయన ప్రవర్తన బాగాలేక సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మా అసోసియేషన్ ఇంత జరుగుతున్న ఆయనలో మార్పు రావట్లేదంటే ఏదో ఆయన కొంచెం మెంటల్గా, సారీ టు సే, నన్ను అందరూ క్షమించండి, మీ పాదాబంధనం మీ అందరికీ. అదేదో కొంచెం మెంటల్గా ఏదో ఇబ్బంది ఉన్న నాకు అనిపిస్తుంది. అన్న మీతో కూడా నేను పనిచేశాను ప్రకాష్ రాజ్ గారు. రీసెంట్లీ ఇప్పుడు పెద్ద అర్జున్ గారి సినిమాలు కూడా మీతో కలిసి చేశాను. సో జెంటిల్మెన్ అర్జున్ గారిది ఇప్పుడు నాకు దాదాపు 10 సినిమాల దాకా రిలీజ్కున్నాయి. వద్దన్న, ఎందుకంటే ఒక బతుకున్న దేవుడు కళ్యాణ్ అన్న, ఇంతమంది ఆరాధిస్తున్నారు. అట్లాంటి గొప్ప వ్యక్తి మీకు ఒక ఫ్రెండ్ అయినందుకు, మీ కోఆర్టిస్ట్ అయినందుకు మీ జన్మధన్యం అయిపోయింది. మీరు ఎంతో హ్యాపీగా ఉండి ఇంకా ఆయన గురించి సపోర్ట్ చేయాలి వీలైతే, లేదంటే గమ్మున అయిపోవాలి. కానీ ఎవ్వరూ మాట్లాడరు. మీరు మాట్లాడితే నెగిటివ్గా అసలు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మీరు క్వశ్చన్ వేసుకుంటే కూడా మీ మనసు కూడా మిమ్మల్ని తిడుతుందేమో అన్న. అది క్షమించండి. రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆర్టీవీ ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.